ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి చదువుతామండి. 12th చాప్టర్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవానువాచ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఇంతవరకు మనం చూసాం గత గీతా యజ్ఞంలో 12వ అధ్యాయం మొదటిలోనే అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు స్వామిని. స్వామి, సగుణ భక్తుడు గొప్ప, నిర్గుణ భక్తుడు గొప్ప? ఆయన అడిగిందైతే అది. భక్తి అని కూడా అనలా. సగుణ భక్తుడు గొప్ప, నిర్గుణ భక్తుడు గొప్ప అనేది ప్రశ్న. దీనికి భగవంతుడు ఏం సమాధానం ఇచ్చాడు స్వామిజీ? ఆయన ఏమన్నారండి అంటే, అర్జున, రెండూ కష్టమే అయినప్పటికీ సగుణ భక్తి కన్నా నిర్గుణ భక్తి కొంచెం కష్టం ఎక్కువ. క్లేశోధికతరస్తేషాం. అదే స్వామీజీ, ఎందుకు ఎక్కువ స్వామి అండి అంటే, సగుణ భక్తిలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటండి అంటే,
తేషాం అహం సముద్ధర్త. వారి కష్టానికి తోడు నా సహాయం కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నా మీద ఆధారపడతారు కాబట్టి. మరి నిర్గుణుడికి భగవంతుడి దయ ఉండదా అండి అంటే దయ ఉంటాది. కానీ ఆయనని ఆయనే ఛేదించుకొని పైకి ఎగరాలి నిర్గుణుడు. ఇక్కడ సగుణుడికి మాత్రం భగవంతుడు చేయి పట్టుకొని కొంచెం పైకి లాగుతాడు. తేషామహం సముద్ధర్త. ఈ రెండిటికి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ ఇది అని చెప్పాడు. తరువాత సగుణ భక్తుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమైన పదం ఏంటంటే స్వామి ఉపయోగించింది, వాడు అనన్యుడు అర్జున అంటాడు. అనన్యుడు అంటే నేను తప్ప వాడికి ఇంకేమీ అవసరం లేదు, కాబట్టి నేను వాడికి సహాయం చేస్తాను. తులసీదాస్ చెప్తారంట, దేవభక్తి ఎలా ఉండాలండి అని ఒక శిష్యుడు అడిగితే ఒక నిర్వచనం చెప్తాడు ఆయన. అది ఎలా ఉండాలటండి అంటే ఒక చాతక పక్షిలాగా ఉండాలంట దేవుడి పైన భక్తి. ఏంటి స్వామీజీ చాతక పక్షికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి స్వామీజీ అండి అంటే, చాతక పక్షి ఏ నీరు పడితే ఆ నీరు తాగదు. ఆయన వర్ణిస్తాడు, చాతక పక్షి దగ్గరికి వెళ్ళి, ఇదిగో గంగా ఉంది, యమున ఉంది, సరస్వతి ఉంది, ఈ మూడు పవిత్రమైన నదులు, ఆ నీళ్లు తాగొచ్చుగా అని అడిగితే చాతక పక్షి అంటదంట, నేను తాగనంటదంట. ఈవెందో అవి చాలా గొప్పవైనవి, మహత్తైనవి అయినప్పటికీ కూడా నాకు గంగా యమున సరస్వతులు కూడా వద్దు. మరేం కావాలి నీకు? ఆ స్వాతి చినుకు పడితేనే నేను నా దాహాన్ని తీర్చుకుంటానంటదంట. స్వాతి చినుకులను మాత్రమే తాగుతాయంట చాతక పక్షులు ప్రకృతిలో. భక్తుడు కూడా అంతే. అయ్యో ప్రపంచంలో ఇన్ని మహాత్మ్యమైన ఉన్నాయిరా అబ్బాయి, నీకేమైనా కావాలా? ఇవి గొప్పవే అంటే నాకొద్దు, నాకు నా యొక్క దైవమే కావాలి అంటాడు వాడు. వీడు భక్తుడు అని ఆయన నిర్వచనం చెప్తాడు. స్వాతి చినుకు నీరు ద్వారా మాత్రమే దాని దాహం తీరుతుంది, ఇంకా దేని ద్వారా దాని దాహం తీరదు. భక్తుడి యొక్క ఆవేదన కూడా అంతే. ఆయన స్వామి వస్తేనే ఆయనకి తృప్తి, ఇంకే స్వామి వచ్చినా ఆయనకి నాకు వద్దు అనేస్తాడు. ఈవెందో అవి గంగా యమున సరస్వతులతో సమానమైనవి అయినప్పటికీ కూడా దీని పేరు భక్తి అంటాడు. వారిని నేను ఉద్ధరిస్తాను అర్జున అని భగవంతుడు చెప్తాడనమాట. సగుణము నిర్గుణము రెండు భక్తుల గురించి చెప్పిన తరువాత స్వామి ఏం చేశాడు స్వామి అండి అంటే 4 రకాలైన సాధనలని చెప్పాడు. అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. మొదటి సాధన లేదంటే మొదటి భక్తి యొక్క పరిస్థితి ఏంటండి అంటే, వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి అభ్యాసము చెయ్యవసరం లేదు, భగవంతుడిని ఇన్వోక్ చెయ్యాలి అండి. వారు సహజ భక్తులు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివశిష్యసి. వాళ్ళ మనస్సు బుద్ధి ఎప్పుడు కూడా నాపైనే ఉంటాయి. సహజ భక్తులు వీళ్ళు. బెస్ట్ క్వాలిటీ. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అడుగుతాం, ఏమయ్యా బెస్ట్ క్వాలిటీ చూపించు. ఆ భగవంతుడు వీడు బెస్ట్ క్వాలిటీ డివోటీ బాయ్. సహజం. ఎఫర్ట్లెస్లీ హీజ్ ఎ డివోటీ, ఎఫర్ట్లెస్లీ హీజ్ ఎ జ్ఞాని. బెస్ట్. మనం అంటాం స్వామీజీ నేనైతే ఆ టైప్ కాదు. రెండోది ఏమంటాడు స్వామి, నీకు సహజంగా భగవంతుడి పైన భక్తి జ్ఞానాలు లేకపోతేనే అభ్యాసం. అభ్యాస భక్తుడు. వీళ్ళు అడుగుతారు, సాధన చెప్పండి స్వామీజీ, మంత్రం ఇవ్వండి స్వామీజీ, ధ్యానం ఎప్పుడు చేయాలి స్వామీజీ, అది ఎందుకు స్వామీజీ, ఇది ఎందుకు వద్దు స్వామీజీ. ఇదంతా అభ్యాసి, రెండో వాడు వీడు. మనమంట స్వామీజీ అభ్యాసం కూడా కష్టం స్వామీజీ, నా వల్ల ఈ జప తపాలు ఏమీ చేసే పరిస్థితిలో నేను లేను అంటే స్వామి అంటాడు, ఇంక నువ్వు ఈ ధ్యానానికి పనికిరావురా. మరి మూడో వాడు ఎవరు స్వామీజీ? వాడు కర్మి. కర్మయోగాన్ని పాటించండి అన్నాడు. మత్కర్మ పరమో భవ. కర్మయోగాన్ని పాటించి చిత్తాన్ని శుద్ధి చేసుకొని తరువాత జ్ఞానానికి నువ్వు రెడీ అవ్వు. జ్ఞానానికి అర్హతని సంపాదించు. వీడు మూడో రకం కర్మయోగి. అయితే కర్మయోగికి మనకి తేడా ఏంటండి అంటే, కర్మయోగి సమస్త కర్మలు భగవత్ కర్మలనే చేస్తాడు. మనం అంటాం స్వామీజీ నేను 3వ ర్యాంకుకు కూడా చెందనండి అంటే, ఇంక లాస్ట్ భగవంతుడే చెప్పింది ఏంటండి అంటే, మీ కర్మలని మీరు చేసుకోండి, ఏ కర్మలు చేస్తున్నారో అవి చేసుకోండి, కానీ
ఈ కర్మ ఫలాలని మాత్రం త్యాగం చేయండి. కర్మ ఫలాలను త్యాగం చేయండి అంటే ఉద్యోగం చేసి జీతం తీసుకోకండి అని కాదు. మీరు పొందుతున్నవన్నీ భగవంతుడి యొక్క ప్రసాదం అని బుద్ధిని పెట్టుకోవాలి. దీని పేరే కర్మఫల త్యాగం. నాది అనుకోకు, భగవత్ ప్రసాదం అనుకో. ఇది ఆఖరిది కర్మఫల త్యాగం అని చెబుతూ స్వామి ఏమంటాడో తెలుసా అండి, సమస్త సాధనల కన్నా శ్రేష్టమైనది ఏంటండి అంటే ఈ కర్మఫల త్యాగం అంటే. అన్నింటికన్నా కష్టం అంటండి త్యాగమే. స్వామి అదే చెప్పాడు కదండి, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగం, త్యాగాత్ శాంతిరనంతరం. ఎందుకయ్యా త్యాగానికి అంత కీర్తించాడు మీ కృష్ణ పరమాత్మ అంటే, త్యాగము వలనే శాంతి వస్తుంది. మరి ఇంకేది కూడా శాంతిని ప్రసాదించలేదు. కాబట్టి ఈ త్యాగ బుద్ధి సర్వశ్రేష్టమైనది. సన్యాసివాడు మరి సన్యాసిలో ఉన్న ప్రత్యేకత ఏంటి స్వామీజీ అండి అంటే, వాడు త్యాగి. రాగద్వేషాలు, కామక్రోధాలు, అనుబంధాలు వీటన్నింటినీ త్యాగం చేసి స్వామి కావాలి అని నిలబడతాడు అర్జున. కాబట్టి శ్రేష్టమైనది ఈ త్యాగం. త్యాగం వల్లనే శాంతిని మనం పొందుతాము అని గత క్లాస్ వరకు స్వామి చెప్పడం జరిగింది. స్వామిజీ, మరి ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో ఎక్కడ నుంచి భగవంతుడి యొక్క ప్రవచనం ప్రారంభమవుతుందండి అంటే, చాలా విశేషమైనది ఏంటండి అంటే, భక్త లక్షణాలు అనే టాపిక్ భక్తి యోగంలో ఈ రోజు నుంచి స్వామి ప్రారంభిస్తాడు. వీటిని భక్త లక్షణాలు అంటారు, భక్తుడి యొక్క లక్షణాలు. ఆహా, భగవద్గీతలో అక్కడక్కడ వీరి యొక్క కీర్తిని స్వామి చెప్తాడండి. 2వ అధ్యాయంలో మనం చూసాం, అక్కడ వాటి పేరేంటండి అంటే స్థిత ప్రజ్ఞ లక్షణాలు అన్నాడు. 12వ అధ్యాయంలో భక్తి లక్షణాలు అంటాడు. 14వ అధ్యాయంలో గుణాతీత పురుషుడి యొక్క లక్షణాలు అంటాడు. త్రిగుణానికి అతీతమైనటువంటి ఆ పురుషుడి యొక్క లక్షణాలు. ఇక్కడ భక్త లక్షణాలు అని స్వామి చెప్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ఏంటో స్వామీజీ ఇవన్నీ నాలో ఉన్నట్టే ఉన్నాయి అనుకుంటాను. నేను శ్రేష్ఠ భక్తుడినే స్వామి అని అనుకుంటామట మనం. ఆ భయం ఉంటదేమో, అటువంటి రాంగ్ ట్రాక్ లోకి మనం వెళ్ళిపోతామేమో అని శంకరాచార్య ఏమంటాడో తెలుసా అండి, ఇవన్నీ కూడా అంట సిద్ధస్య లక్షణాలు. సిద్ధ పురుషుడికి లక్షణాలు. లక్షణాలు అంటే సహజంగా ఉండే స్థితి. సిద్ధస్య లక్షణాలు, సాధకస్య సాధనాలు. సాధకులుగా మనకేంటనుకున్నారు ఇవి? మనం ప్రాక్టీస్ చేయవలసింది సాధనాలు. అయ్యో నాకు ఇవన్నీ ఉన్నాయి అని మనం అనుకునే అంత అర్హత స్థాయి మనకి లేవు. సిద్ధస్య లక్షణాలు, సిద్ధుల యొక్క లక్షణాలు. సాధకస్య సాధనాన్ని, సాధకులకి ఇవన్నీ సాధనాలు రా అబ్బాయి అంటే, మనం ఏంటంటే ఈ లక్షణాలన్నీ చూసి నాలో ఉన్నాయి నీలో లేవు అని మనల్లో మనం కాంపిటీషన్ పెట్టుకోవడానికి కాదు. మరి ఇవన్నీ భగవంతుడు చెప్పడం ఏంటండి అంటే, మనం ప్రాక్టీస్ చేయటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మనం సాధన చెయ్యాలి వీటిని. ఏం చెప్పారు స్వామి అయితే భక్త లక్షణాలు? 13వ శ్లోకం నుంచి ప్రారంభమవుతాయి. 13, 14 ఒక జోడి కలిపి చదవాలి. సో 13, 14 రిపీట్ చేయండి, తర్వాత కలిపి మనం చదువుదాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితేంద్రియాణి
మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. టుగెదర్. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. చూడండి, 13లో స్వామి అన్ని కొన్ని క్వాలిటీస్ చెప్పారు, కొన్ని లక్షణాలు చెబుతూ 14లో ఏమని కంక్లూడ్ చేశారు? యో మద్భక్త సమే ప్రియ, ఇటువంటి భక్తుడు నాకు ప్రియుడు, నాకు ఇష్టము. అంటే ఈ రెండింటి సారాంశం ఏంటి స్వామిజీ అండి అంటే, భగవంతుడి యొక్క ప్రీతిని పొందాలి అండి అంటే ఈ లక్షణాలని కలిగి ఉండాలి. సమస్త భక్తి సాధన కానివ్వండి, జ్ఞాన సాధన కానివ్వండి, దాని యొక్క సారాంశం ఏంటండి? భగవంతుడి యొక్క ప్రీతిని, భగవంతుడి యొక్క కృపని పొందడమే. మరి ఆ కృపని పొందాలంటే ఏం చేయాలండి అంటే ఈ లక్షణాలని మనం కలిగి ఉండాలి అని భగవంతుడు చెప్తున్నాడు. యహ అంటే ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు కాక, చిన్న పిల్లోడు కావచ్చు కాక, పెద్దవాడు కావచ్చు కాక, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఆఫ్రికన్ కావచ్చు, ఎవరైనా సరే, ఒక మతం వాళ్ళో, ఒక కులం వాళ్ళో, ఒక జాతి వాళ్ళో అది ఏం లేదు అర్జున. ఎవరైనా ఈ గుణాలను కలిగి ఉంటే నేను వాళ్ళని ప్రేమిస్తా. ఇదే భక్తి రహస్యం. యహ సహ అంటాడు స్వామి. ఎవరైనా సరే ఈ లక్షణాలు కలిగి ఉంటే నేను వాళ్ళని ప్రేమిస్తాను అర్జున అని చెప్పాడు. 2, భక్తుడు అంటే మనకి సంఘంలో కొన్ని అపోహలు ఉన్నాయి. సాధారణంగా మీరందరూ ఏమనుకుంటారండి అంటే, స్వాములు సన్యాసులు వీళ్ళు మనకన్నా గొప్ప సాధకులు. ఎందుకయ్యా గొప్ప సాధకులు అంటే, మంచి మంచి బొట్లు పెడతారు, రుద్రాక్ష మాలలు వేస్తారు, మంచి కలర్ బట్టలు వేస్తారు, అదేమో ఎక్కువ భక్తి ఏమో మనకన్నా. సంఘంలో ఉండే అపోహలు. ఒక వ్యక్తి అండి ప్రతిరోజు 10,000 గాయత్రి చేస్తాడండి, కాబట్టి ఆయన పెద్ద భక్తుడు. నేనేమీ చేయలేకపోతున్నాను, నేను చిన్న భక్తుడిని అనుకుంటాం కదా. పరమాత్మ 12వ అధ్యాయంలో భక్తికి వేషభాషలకి సంబంధం లేదు. ఇందులో ఎక్కడా చెప్పలేదు ఆయన చందనం పెట్టుకోండి అని కానీ, విభూతి పెట్టుకోండి అని కానీ, రుద్రాక్ష వేసుకోండి అని కానీ, ఇంకొక మాల వేసుకోండి, అదేం లే. మరి భక్తి అంటే ఏంటండి అంటే, భక్తి అంటే ఈ సుగుణాలని కలిగి ఉండటం. అటువంటి సుగుణాలను కలిగిన వాడే నా భక్తుడు అర్జున అని చెప్తాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు, వినండి. భాగవతంలో ప్రహ్లాదుడు ఉంటాడు. ఆయన తాలూకు చరిత్ర మనకు తెలిసింది. ప్రహ్లాదుడికి కీర్తి రావటం మొదలు పెడుతుంది, మంచి పేరు. కానీ వాళ్ళ నాన్నగారు దేవద్వేషి కదండి, ఆయనకు దేవతలంటే పడదు. ప్రహ్లాదుడి తండ్రికి పడకపోతే దేవతలందరూ కూడా ఇంత గొప్పవాడు అంటున్నారు కదండి ప్రహ్లాదుడు, చూద్దాము అని రహస్యంగా వచ్చి చూస్తుండేవారట ప్రహ్లాదుడు. ఎవరి అబ్బాయి అంటూ. ప్రహ్లాదుడి యొక్క ప్రవర్తన, గుణగణాలని చూసి వాళ్ళు ఏమనేవారో తెలుసా అండి? ఆహా, ఈ గుణాలన్నీ నారాయణుడిలో ఉన్నాయి, మళ్ళీ ఈ అబ్బాయిలో ఉన్నాయి. అది భక్తి. సాక్షాత్తు పరంధాముడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఈ దివ్యమైన భక్తులలో ఉంటాయండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, భగవంతుడిని చేరాలండి అంటే మనబోటి వారికి మార్గం ఎవరండి అంటే ఈ మహాపురుషులు.
వారి పాద ధూళి కూడా మనకి లభించడం గొప్ప విజయం. ఒకసారంట రామకృష్ణ మిషన్ని కొత్తగా కడుతున్నారు అప్పుడు. అప్పటికి ఇంకా అమ్మగారు ఉన్నారు. అమ్మగారంటే శారదమ్మ. అమ్మగారు ఉన్నారు. వీళ్ళంతా శిష్యులు కదండి, పిల్లలు. సో ఆమె ఒకరోజు ఆమెకు అనిపించిందంటే ఏదో ఆశ్రమం కడుతున్నారు, వెళ్ళి చూద్దాము అని ఆమె బండి దిగి, ఆమె ఎద్దుల బండిలో వెళ్ళేవారు ఎక్కడికైనా వెళ్తే. బండి దిగి నడిచి ఆశ్రమంలో ముఖ్య స్వామి ఎవరుంటారో అక్కడి వరకు వెళ్ళి స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహానికి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. అప్పటి రామకృష్ణ మిషన్ అధ్యక్షులు ఉంటారు కదండి, పెద్ద స్వామి. ఆయన శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అమ్మ ఎక్కడెక్కడైతే పాదం పెట్టారో ఆ మట్టినంతటిని కలెక్ట్ చేయండి. ఆమె పాదం భూమిని తాకిన ప్రాంతం ఎన్ని అడుగులేసిందో అంత మట్టి కలెక్ట్ చేయండి. దానిని ఒక కుండకెత్తండి, ఒక కుంభానికి. ఈ రోజు నుంచి మనం పూజించదగ్గ ఆల్టర్ ఏంటండి, ప్రతిమ ఏంటండి అంటే ఆ ధూళే. వారు భక్త శ్రేష్ఠులు. అది భక్తి అంటే. చూడండి ఎంత భావమో ఆయనకి. కాబట్టి భక్తులంటే ఈ సుగుణాలని కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళంటే నాకు ప్రీతి. ఇంకొక విషయం ఏదో అంటారు తెలుసా అండి, భక్తుడు కాసేపు భగవంతుడిని మరిచి అటు ఇటు తిరగొచ్చేమో కానీ భగవంతుడు మాత్రం వీళ్ళని వదిలి ఒక్క క్షణం ఉండలేడంట. అందుకే అంటారు, ఎందుకు స్వామి వాళ్ళని దర్శించుకుంటే మనకు అంత పుణ్యము పురుషార్థం కలుగుతాయండి అంటే, వాళ్ళు సాక్షాత్తు భగవంతుడిని కిందకు తీసుకురాగలిగే సమర్థులు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దైవ ఆవాసమే. వాళ్ళని అందుకే ఏమంటారు తెలుసా అండి, సంచరిస్తున్న తీర్థ స్వరూపాలు అంటారు. ఒక తీర్థమే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో, మహాపురుషులు అలా ప్రయాణం చేస్తే అంత విశేషత. తీర్థ ప్రయాణం ఆయనే. సమస్త తీర్థాలు క్షేత్రాలు అన్నీ కూడా ఆ మహాపురుషులు శరీరంలో ఆవహించి ఉంటాయి. అది బ్రహ్మజ్ఞానం యొక్క మహిమ. సమస్త దేవదేవతా స్వరూపాలన్నీ కూడా వాళ్ళని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి హే అర్జున, ఆ దివ్య మహాత్ముల యొక్క లక్షణాలను నేను చెప్తున్నాను, విను. అవి వినటం మాత్రంగానే మనకి పావనం కలుగుతుంది. అంత దివ్యత ఆ దివ్య పురుషుల యొక్క చరిత్ర. ఏంటి స్వామీజీ వారి చరిత్ర అంటే ఒక్కొక్కటి చెప్తున్నారు. మొదటిది ఏంటంట, అద్వేష్ట సర్వభూతానాం. ఈ మహాపురుషుడు సర్వభూతాలయందు అద్వేష్ట, ఎటువంటి ద్వేషభావాన్ని కలిగి ఉండరట. ఆహా, సర్వ మనుష్యానాం కాదండి, సర్వభూతాలయందు కూడా వారికి ద్వేషభావం ఉండదు. అవి మొక్కలే కావచ్చు, జంతువులే కావచ్చు, మనుషులే కావచ్చు, చివరికి రాక్షసులైనా కావచ్చుగాక. వారు మాత్రం ద్వేషించరు. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వారు మాత్రం ద్వేషించరు అర్జున. ఇది మహాపురుషుల యొక్క చరిత్ర. అద్వేష్ట సర్వభూతానాం. రెండోది, ఇది వాళ్ళకు సహజమైన స్థితి. సహజంగానే ఎవ్వరిని ద్వేషించరాడు. అందుకే ఎవరు జీసస్ చరిత్రలో మనం చూస్తాం, ఆయన సిలువ పైనుంచి ఇచ్చిన మొదటి స్టేట్మెంట్ ఇదే. 10 స్టేట్మెంట్లు ఇస్తారు అంటారు. మొదటి స్టేట్మెంట్ ఏంటండి అంటే, హే భగవాన్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళని క్షమించి విడిచిపెట్టు అంటాడు. ఎందుకంటే సాధువుకి అటువంటి క్రూరంగా శిక్షిస్తే మాత్రం వీళ్ళకి భరించలేనటువంటి శిక్షలు పడిపోతాయి భగవంతుడి కోర్టులో. ఈయన వీళ్ళ తరపున నిలబడి భగవంతుడిని ప్రార్థిస్తాడు. వాళ్ళకి తెలియట్లేదు నేను ఇది అని. కాబట్టి వాళ్ళని క్షమించు, అద్వేష్ట సర్వభూతానం అని చెబుతూ మా స్వామీజీ మంచి మాట చెప్పారు.
అదేంటండి అంటే, మనమట మన మన ప్రేమని పంచే పద్ధతిలో సెలెక్టివ్‌గా ఉండకూడదట. సెలెక్టివ్‌గా అంటే అర్థమేంటి స్వామీజీ అండి అంటే, కొంతమందిని ప్రేమిస్తాం. కొంతమందిని ప్రేమించం. ఆహా! అలాగ కాదంట. నా కుటుంబ సభ్యులని ఏ రకంగా ట్రీట్ చేస్తానో, నా పొరుగింటి వాళ్ళని కూడా ఆ రకంగా ట్రీట్ చేయడం నేర్చుకుంటే మెల్లగా ఆ వాతావరణం వస్తాదంటారాయన. సాధన అన్నారు కదా స్వామీజీ! సాధన ఎలా ప్రారంభించాలండి అంటే, నీ పొరుగింటితో ప్రారంభించు అంటారు. అది ఎట్టాగుండాలి మన యాటిట్యూడు? నా కుటుంబ సభ్యులను నేను ఏ దృష్టితో చూస్తానో, వాళ్ళని కూడా ఆ దృష్టితో చూడటం ప్రారంభించాలి. ఆ తరువాత సర్వభూత ప్రేమకి మనం ఎదగగలుగుతాం. దీన్నే ఇంగ్లీష్‌లో ఏమంటారండి అంటే అకామిడేటివ్ నేచర్ అంటారు. అందరిని అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కొందరిని అకామిడేట్ చేసుకుంటాం మనం, కొందరిని బయటకు తోసేస్తాం. మనస్సులో. ఇది ఇక్కడ సాధన. అందరిని అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. శంకర భగవత్పాదులు దీనికి భాష్యం రాస్తూ ఏమంటారండి అంటే, ఈవెన్ ఇన్ డిస్ట్రెస్‌లో అయినా నువ్వు కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని ద్వేషించుకో అంటాడు. ఇది సాధు లక్షణం. అద్వేషము అనేది, ఎవరిని ద్వేషించకపోవడం అనేది సాధువుకుండే ఆభూషణం, ఆభరణం. మెల్లగా మన హృదయానికి మనం కట్టిన ముళ్ళన్నీ ఇప్పి దాన్ని ఓపెన్ చేయాల. కదండీ! కాబట్టి అద్వేష్ట సర్వభూతాన్ని. స్వామి చెప్పారు. కానీ ఇదెలా సాధ్యపడతది స్వామి? శాస్త్ర దృష్టితో కానీ, వ్యవహార దృష్టితో కానీ చెప్పండి. ఇదెలా సాధ్యపడతదండి అంటే, ఉదాహరణకి సగుణ భక్తుడున్నాడనుకోండి. సగుణ భక్తుడంటే భగవంతుడి యొక్క మూర్తి రూపాలని ఆరాధించే మహాత్ముడు. ఆయన ఏమంటాడట తెలుసా అండి? ఈ సమస్త జగత్తులో ఉన్న మూర్తులన్నీ నా స్వామి యొక్క ప్రతిబింబాలే. సగుణ భక్తుడేది. సమస్త మూర్తులు ఆయన యొక్క ప్రతిబింబాలే. కాబట్టి నేనెలా ద్వేషిస్తాను? నా స్వామే ఆయన. నా స్వామి యొక్క మరొక రూపమే, ప్రతిరూపమే, రిఫ్లెక్షనే ఈమె. కాబట్టి ఆయన హృదయంలో నుంచి ఆ ద్వేష భావాన్ని తీసి పడేస్తాడు. భక్తుడు, సగుణ భక్తుడు. ఈ మూర్తులన్నీ విశ్వమూర్తి యొక్క ప్రతిరూపాలను చూస్తాడు. మరి జ్ఞాని ఎలా చూస్తాడు స్వామి? నిర్గుణ భక్తుడు. నిర్గుణ భక్తుడు ఎలా చూస్తాడట? ఆత్మవత్ సర్వభూతేషు. సర్వభూతాలు కూడా నా ఆత్మే. ఈయన ఆత్మ దృష్టితో చూస్తాడు, ఆయన మూర్తి దృష్టితో చూస్తాడు. కానీ రెండు దృష్టిలలోనూ వాళ్ళు ఈ ద్వేషభావాన్ని పైన పడేస్తారు. అంతే కదండి. జ్ఞానచక్షుతో చూస్తే ఏ ఆత్మ అయితే మీలో ప్రకాశిస్తుందో అదే ఆత్మ నాలోనూ ప్రకాశిస్తుంది. అది నిర్మలమో నిర్గుణమో ఒకటి. రెండుంటే మీది వేరు నాది వేరు అనటానికి ఉన్నదే ఒకటి. ఎవరు ద్వేషించాలి? ఇది జ్ఞాని. భక్తుడైతే ఏమంటాడు? సమస్త మూర్తులన్నీ స్వామి నుంచి వచ్చినవే. నా స్వామి యొక్క బిడ్డని నేను కొడతానా? నేను ద్వేషిస్తానా? కాబట్టి ఇద్దరూ కూడా ఈ ద్వేష భావాన్ని ఉంచరు. భగవత్ స్వరూపంగానే ప్రపంచాన్ని చూస్తారన్నమాట. పూజ్య గురుదేవుది ఒక టాక్ ఉంటది. దాని పేరు ఏంటి స్వామీజీ అండి అంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. ఆ టాపిక్ పేరు. అందులో ఈ విషయం గురించి మాట్లాడతాడు. అది ఒక రోటరీ టాక్ యాక్చువల్‌గా. రోటరీ క్లబ్ వారు బొంబాయిలో పిలిస్తే ఈయన అడ్రెస్ చేస్తారు. అందులో ఆయన బ్యూటిఫుల్‌గా చెప్తారు. మనం ఈ భావాన్ని ఎలా కల్టివేట్ చేసుకోవాలి. మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు గాని, నడుస్తున్నప్పుడు గాని పొరపాటున మన వేళ్ళు కంటికి ఇలా తగిలేసిందనుకోండి. పొరపాటున వేలు కంటికి ఇలా తగిలిందనుకోండి. అది అది కన్నుని పీడిస్తది ఆ నొప్పి. పీడించి ఏమవుతుంది? కన్నంతా ఎర్రగా అయిపోయి దుఃఖంతో కూడి మనకి కన్నీళ్ళంతా వచ్చి ఆ ప్రాంతం అంతా బాధ అయిపోతది. అయిపోతే ఇప్పుడు ఆ కన్నుని ఎవరు ఓదారుస్తారు చెప్పండి? ఎవరు ఓదారుస్తారండి అంటే, ఇదే చెయ్యి మళ్ళీ అక్కడికి వెళ్తది.
ఇదే చెయ్యి ఆ కంటి దగ్గరికి వెళ్ళి ఇది ఓదారిస్తేనే దానికి సూతింగ్ ఉంటది. ఈ చెయ్యే ఓదార్చాలి, మెల్లగా దాన్ని కన్సోల్ చేయాలి. ఈ కన్ను అనదు, ఇందాక నువ్వు నన్ను కొట్టావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను వచ్చి ఓదారుస్తావా, పోతావా పోవా అని అనదు. ఎందుకు ఈ భావం అంటే ఆయన ఏమన్నారో తెలుసా అండి? కన్ను వేరు, చెయ్యి వేరు, ముక్కు వేరు, చెవి వేరు, ఇవన్నీ వేరు వేరే. కానీ శరీరం ఒకటి. వాటికి సహజంగా మేమంతా ఒకటి అనే భావం సహజంగా ఉంటాయి. ఎప్పుడైతే మేమందరమీ ఒకటి, ఇది వన్, ఇది అద్వైతం, ఇది భగవంతం, ఇది బ్రహ్మ అనే భావం ఉన్నప్పుడు మనకి ద్వేషభావం ఉండదు. ఎందుకంటే ఇది ఒక్కటే. ఈ పార్ట్ వేరు, ఆ పార్ట్ వేరు, ఆ పార్ట్ వేరుగా కనిపిస్తున్నప్పటికీ శరీరము అనే దృష్టితో చూసేసరికి ఇది ఒకటి. దిస్ ఈజ్ వన్. కన్ను, చెవి, ముక్కి చేసేసరికి అనేకం. జగత్తు కూడా అంతే. ఆవు, చెట్టు, పులి, సింహం, రాజు, రెడ్డి ఇవన్నీ చూసుకునేసరికి ఇవన్నీ భాగాలు. కానీ విశ్వమూర్తి ఒక్కటే. ఆ జ్ఞాన చక్షువుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకొని అప్పుడు సేవ చేయండి అంటాడు ఆయన. ఉత్తుత్తి సేవ అని పరకు నిన్ను 1,00,000 ఇచ్చేసాను, సేవ చేశాను, ఆహా అది పావనమైన సేవ కాదు. అవసరం ఉపయోగపడొచ్చు గాక. పావనమైన సేవ ఏమంటావుతో తెలుసండి? ఆయన నేను ఒక్కటే. పరస్పరం భావయంతః భగవద్గీతలో చెప్తారు. అది సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. ఈ జ్ఞానాన్ని పూరించుకొని అప్పుడు దాని పేరు సేవ అంటారు. లేదు అంటే మిగతావన్నీ కర్మలే. ఇంత పావనమైన వృత్తి సేవా వృత్తి. ఇందాకట్లాగే ఇదంతా ఒకటే. ఎవరిని ఎవరు సేవిస్తాం? అందరమీ భగవంతుడే. ఆ వన్నెస్ ని కానీ మనం చూడగలిగితే ఇంకా సర్వభూతాలయందు ద్వేషభావం పోతుంది. అద్వేష్ట సర్వభూతానం. ఇది ఎవరికి ఉంటుందండి? ఆ మహాత్ముడికి సహజంగా లక్షణం. మరి మనకి సాధన. ఎక్కడి నుంచి సాధన ప్రారంభించాలి స్వామి అంటే మన పొరుగింటి నుంచి ప్రారంభించాలంట. ప్రారంభించి ఆ బ్రహ్మ వృత్తి వరకు ఈ సాధన సాగాలి. ఇదంతా ఒకే శరీరం, సమస్త యూనివర్స్ అంతా ఒకే శరీరం అనే బుద్ధి వరకు పెరిగితే ఇంకా దాని పేరే అద్వేషం. సహజంగానే గుండెకాయలోనే ద్వేషం ఉండదు. ఎందుకంటే రెండోదే లేదు కాబట్టి. స్వామి బాగుంది. రెండోది ఏంటండి? ఆ దివ్య పురుషుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే మైత్రి. మైత్రి. ఓహో, మైత్రి అంటే స్నేహభావం. మామూలు ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్ లో మన పిల్లలు చాలా మంది ఇష్టం, పిల్లలకి చాలా ఇష్టం. ఎరా అబ్బాయి నీకు అందరికన్నా ఎవరిష్టం అంటే మా ఫ్రెండ్స్ అంటాడు. వాడు ఎల్కేజీ చదువుతాడు కానీ నీకు అందరికన్నా ఎవరిష్టం అంటే మా ఫ్రెండ్స్ అంటాడు. ఆ ఫ్రెండ్లీ భావాన్ని మైత్రి అంటారు. అది ఎంత పావనమైనదో చూడండి. భగవంతుడిని దర్శించిన భక్తుడి యొక్క లక్షణం అంట మైత్రి, స్నేహం. చంద్రశేఖర సరస్వతి గారు కంచికామకోటి పీఠాధిపతిగా విన్నారు. చాలా గొప్ప పావన తపస్వి ఆయన. ఆయన పేరు వింటేనే మన పాపాలు పోతాయి, అంత గొప్పవాడు. 1963లో మన కర్ణాటక సంగీతంలో శ్రేష్ఠురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరు మనందరికీ తెలిసింది. ఆమెని యునైటెడ్ నేషన్స్ అప్పుడప్పుడే యునైటెడ్ నేషన్స్ పెరుగుతున్నది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈమె బాగా పాడతారని, మీరు మాకు ప్రపంచానికి అంత మంచి చేకూరే సందేశంతో కూడినటువంటి సంగీత కచేరీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆమె అంటది, నేను బాగైతే పాడుతాను కానీ ప్రపంచానికి అంతటికీ సందేశాన్ని ఇవ్వగలిగే స్థాయి నాకు లేదు అని పొరుగున స్వామి వారి దగ్గరికి వస్తుంది అమ్మ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చంద్రశేఖర స్వామి వారి దగ్గరికి వస్తారు. వచ్చి దండం పెట్టి, స్వామి ఇది కథ, నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పండి అంటే ఆయన అన్నాడు, రేపు రా తల్లి నేను చెప్తాలే ఏం చేయాలో అంట. ఓహో, స్వామి ఆయన మాట్లాడటమే ఎక్కువ.
మళ్ళా వెంటనే మడిగట్టుకొని తెల్లవారే పరుగునే వెళ్తాడు స్వామి దగ్గర. స్వామి రేపు రమ్మన్నారు అంటే ఆయన ఒక పేపర్ తీసి ఇప్పుడు చేతిలో పెడతాడు. రాసి, ఈ పేపర్‌లో నేను ఒక కీర్తన రాశాను. ఈ కీర్తనకి బాణీ కూర్చి నువ్వు యునైటెడ్ నేషన్‌లో పాడు. ఇదే ప్రపంచానికి శాంతిని చేకూర్చే సందేశం ఇందులో ఉంది అంటాడు. ఆమె అక్కడికి వెళ్ళి ఆ పాట పాడతారు. అది చాలా ఫేమస్ పాట. ఇప్పుడు సత్సంగంలో కూడా చాలా మందికి తెలిసేమో. ఏంటి స్వామీజీ ఆ పాట అంటే అండి అంటే, మైత్రీం భజత సర్వమతే. ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటండి అంటే మైత్రి అన్నాడు. మైత్రీం భజతాం. మీరందరూ కూడా ఈ మైత్రీ భావాన్ని కలిగి ఉండండి. అందరూ. ఆ మైత్రీ భావమే ఈ ద్వేష భావాన్ని తీసివేస్తుంది. ద్వేషం పోయింది అంటే శాంతి సహజంగా ఉంటది. అంటూ ఆయన ఎలా చెప్తాడు? ఆత్మవదేవ. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అందరినీ అలా ప్రేమించడం ప్రారంభించు. ఒకరినొకరు ఆక్రమించుకోవటం మానేయండి. ఒకరినొకరు హెచ్చు తగ్గులు చూడటం మానేయండి. మైత్రి ఎప్పుడు ఉంటదండి? ఫ్రెండ్‌షిప్ లో చూడండి, ఒకడు రాజు కొడుకు ఉంటాడు, ఒకడు కూలీ కొడుకు ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్రెండ్‌షిప్‌ని. అది ఎలా జరిగిందండి? మైత్రిలో ఈ 2 భావాలను వాళ్ళు బయటపడేస్తారు. నువ్వెక్కువ, నేను తక్కువ అని. స్నేహానికున్న గొప్పత ఇది. ఆయన ఈ స్నేహం ఒక్కటే ప్రపంచ శాంతికి మూల ఆధారం అని చెప్తాడన్నమాట. ఇది ఆ దివ్య పురుషుల యొక్క చూడండి ఆయన ఆలోచన. ఆ దివ్య పురుషుల యొక్క లక్షణం స్నేహం. నిజానికి చెప్పాలంటే వాళ్ళ కంటితో మనల్ని చూసినప్పుడు మనం ఒక పురుగులాగా కనిపిస్తాం వాళ్ళకి. మన మాట్లాడే తీరు గాని, మన బుద్ధి యొక్క పరిపక్వత కానీ, మన అహంభావం గాని, మన అహంభావం ఏంటి స్వామీజీ అంటే వాళ్ళు చెప్పింది మనం వినం. నాకే ఎక్కువ తెలుసని తిరుగు సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తాం. కానీ ఇన్ని మనం చేస్తున్నా వాళ్ళు మనల్ని చూసే భావం ఏంటండి అంటే స్నేహ భావంతోనే చూస్తారు. దీని పేరే మైత్రి. తేజోమయానంద్ గారు ఒక మాట చెప్పేవారు. మరి గురుదేవ్‌కి ఎవరో అడిగారంట. గురుదేవ్‌కి మీకు ఉన్న సంబంధం ఏంటి చెప్పండి అని తేజోమయానంద్ గారంటే గురుదేవ్‌కి చాలా ప్రీతి కదండీ. అంటే తేజోమయానంద్ గారు ఆయన భాషలో చెప్పాడు ఒక పదం. ఏంటి స్వామీజీ ఆ పదం అండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సభలో 10,000 మంది ఉన్నారనుకోండి. ఒక పెద్ద సభ జరుగుతుంది. అది చిన్మయానంద్ గారు వచ్చి అడ్రెస్ చేయబోయే సభ. 10,000 మంది ఉంటే, చిన్మయానంద గారు ఆ హాల్‌లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ లుక్ ఎవరిని చూసేవారండి అంటే తేజోమయానంద్‌ని చూసేవాడండి. ఇది ఆయనకి నాకు ఉన్న సంబంధం అన్నాడంట తేజోమయానంద్. ఇలా మనం ఎవరిని చూస్తామో తెలుసా అండి? మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు గాని ఆ సభలో ఉన్నారండి అంటే 1,00,000 మంది ఉన్నా ఫస్ట్ మన దృష్టి వాళ్ళ మీదకెళ్తది. వాళ్ళు ఎక్కడున్నారో ఎతుక్కుంటూ వెళ్లి దృష్టి అక్కడ వాలుతది. గురుదేవ్ అలా చూసేవారట గురూజీని. ఎన్ని వేల మంది ఉన్నా ఎంటర్ అయిన ఫస్ట్ స్టెప్‌లో ఫస్ట్ లుక్ నా మీదే పడేదనేవాడు. ప్రేమగా చూసేవాడు. ఆయన చెప్తాడు, నేను జన్మలకి కూడా ఆ దృష్టిని మర్చిపోను అంటాడు. ఎన్ని జన్మలెత్తినా ఆ దృష్టిలో ఏముందో ఉంది. నాకు ఆయనకే తెలుసు. దీని పేరు మైత్రి. స్నేహాన్ని కలిగి ఉండాలి. 2. 3. అద్వేష్టా సర్వభూతానాం మైత్రిహి. స్వామీజీ మహాత్ముల్లో వారికి ఇంకొండే గొప్ప లక్షణాలు ఏంటండి అంటే కరుణ. కరుణ అంటే కంపాషన్. దయని చూపించే స్వభావం. ఇందులో తిరుగులేదు మనకు తెలిసిందే. ఎందుకండి అంటే మహాత్ములందరూ కూడా కరుణా స్వరూపులు. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం. నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. మనం ప్రార్థన చేస్తాం.
సమస్త జన కళ్యాణి, సమస్త జనాలకి కళ్యాణం కలగాలని, సమస్త జనాలకి కళ్యాణం కలగాలంటే ఆయన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి స్వామిజీ? నిరతం కరుణామయం. అప్పుడప్పుడు కరుణ కాదు, నిరతం. అటువంటి బ్రహ్మవిద్త నా సద్గురువుకి నేను నమస్కరిస్తున్నాను అంటాం మనం. కరుణ వారికి సహజంగా పొంగే లక్షణం. ఎందుకు స్వామీజీ అలా పొంగుతుందండి అంటే, ఇటువైపు మన పరిస్థితి అంత దయనీయంగా ఉంటది. మన యొక్క శరీర అభిమానం. మామూలుగా చూస్తే స్వామీజీ మాకు కారు ఉందే, బంగ్లా ఉందే, బోలెడు డబ్బు ఉందే, ఎందుకు స్వామీజీ మా మీద దయ చూపించాల్సిన అవసరము అని. కానీ వాళ్ళు భౌతికమైనవి చూడరు. ఆ జీవుడు యొక్క వికాసం ఎక్కడుంది అని చూస్తారు. ఇంకా బురదలోనే ఉన్నాడు వాడు. వాడు ఎప్పుడు ఈ చక్రం నుంచి తప్పించుకోవాలి, ఎప్పుడు స్వస్థితిని చేరాలి. కర్మలు ఎప్పుడు అంతమవుతాయి. వాళ్ళకి మొత్తం అంతా తెలుస్తుంది. అందుకు కరుణ. మన కన్ను వేరు, వారి కన్ను వేరు. జీవ పరిస్థితి అంత దయనీయంగా ఉంటాం మనం. మన కర్మ క్లేశాలు, మన మానసికమైన రుగ్మతలు మనల్ని మనమే ఎదుగుకోలేకుండా ఆపేసుకుంటాం. మన వికాసానికి మనమే శత్రువులు. మన బుద్ధి తాలూకా స్థితి వాళ్ళకు తెలుసు, మన స్థితి వాళ్ళకు తెలుసు, కర్మ సంచితాలు తెలుసు. సో దీనిని వీడు జంప్ అవటం చాలా కష్టం. ఆయన కరుణతో ఉంటే ఏదో జ్ఞాన ప్రసారం జరిగి మెల్లమెల్లగా నడుస్తూ వెళ్తుంటాడు. కరుణ అనేది మహాత్ముడికి ఉండే లక్షణం. బాగుంది స్వామీజీ. అయితే ఈ కరుణకి శంకర భగవత్పాదులు ఇచ్చిన భాష్యాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి, వినాలి శ్రద్ధగా. శంకరాచార్య ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడో చూడండి. కరుణ అంటే ఏంటండి అంటే దుఃఖితేషు దయ. కరుణ అంటే ఏంటి స్వామీజీ అంటే నిర్వచనం, దుఃఖితేషు దయ. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖిస్తున్న వాళ్ళ పైన దయని కలిగి ఉండటం కరుణ. దుఃఖితేషు దయ. సర్వభూత అభయ ప్రదానం. కరుణ కలిగిన మహాత్ముడి యొక్క స్థితి ఏంటంట, సర్వభూత అభయ ప్రదానం. ఆయన దగ్గర మాత్రం సర్వభూతాలు అభయాన్ని చూడొచ్చు. ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు. మనం కిరాతకులమైనప్పటికీ కూడా ఆయన అభయదానాన్ని ఇస్తాడు. దాని పేరు కరుణ. సర్వభూత అభయ ప్రదానం అని చెబుతూ లాస్ట్ ఆయన కంక్లూడ్ చేసే పదమేంటి స్వామిజీ అండి అంటే సన్యాసి ఇత్యర్థ. వాడు సన్యాసి అని అనబడతాడు. దుఃఖితేషు దయ, సర్వభూత అభయ ప్రదాన, సన్యాసి ఇది అర్థ. ఈయనండి సన్యాసి అంటే. సన్యాసి అంటే సర్వులకి అభయాన్ని ప్రసాదించేవాడు. మనం ఏదైనా కావచ్చు కాక, కానీ ఆయన దగ్గర మనం భయపడవలసిన అవసరమే లేదు. నిర్భీతి. అటువంటి మహాత్ముడినే మనం కరుణావాన్ అంటాం. కరుణ గలవాడు అని అర్థం. అభయం, నిర్భీతి. ఎటువంటి భయము పడవలసిన అవసరం. రామచంద్ర పరమాత్మ, రామచంద్రుడు ఒక మాట అంటాడంట రామాయణంలో. ఏంటి స్వామీజీ ఆ మాట? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి తద్వ్రతం మమ. రామచంద్రుడు అంటాడంట, నేను ఒక వ్రతాన్ని పరిపాలిస్తున్నాను అంటాడు. ఏం వ్రతాన్ని పరిపాలిస్తున్నావు శ్రీరామ అంటే, సకృదేవ, ఒక్కసారైనా సరే, ఎవరైనా కావచ్చు, తవాస్మి ఇతి యాచతే, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని యాచన చేస్తే శ్రీరాముడిని, ఇది రాముడి యొక్క వ్రతం అని రాముడే చెప్పాడు. సకృదేవ, ఒక్కసారైనా వారి వారి జీవితాలలో నేను నీ వాడిని అని యాచన చేస్తే అభయం సర్వభూతేభ్య, వాడికి నేను అభయాన్ని ప్రసాదిస్తాను. వాడి ఇంకా భయపడవలసిన అవసరం లేదు.
దేనికి భయపడవలసిన అవసరం లేదు, నిలబెడతా. తద్వ్రతం మమ, ఇది నేను పాటిస్తున్న వ్రతం అని శ్రీరాముడు చెప్తాడు. కరుణ యొక్క పరాకాష్ట ఏంటి స్వామీజీ అండి అంటే, మన దగ్గర అవతల వాళ్ళు భయపడకూడదు. భయపడకూడదు అంటే అభయస్థానం ఇది. ఆయన అందరినీ అకామిడేట్ చేసుకుంటాడు. ఈవెన్ దో ఐ ఎమ్ ఏ సిన్నర్, ఈవెన్ దో ఐ ఎమ్ ఏ క్రిమినల్, ఈవెన్ దో ఐ మే నాట్ బి వర్తి, నాకు అర్హత లేనప్పటికీ కూడా ఆయన అభయాన్ని ఇస్తాడే, దాని పేరు కరుణ అని చెప్తారు స్వామి. ఇది మహాత్ముల యొక్క లక్షణాలు. నారదుడు అడవి గుండా వెళ్తూ ఉంటే, ఈయన ఎవరు, మన వాల్మీకి మహర్షి పూర్వ ఆశ్రమంలో ఆయన కిరాతకుడు కాబట్టి ఈయన చెట్టుకు కట్టేస్తాడు నారదుడిని. చెట్టుకు కట్టేస్తే చెట్టుకు కట్టేశాడు అని నారదుడికి కోపం రాలే. కట్లు ఇప్పిన తర్వాత నారదుడు ఏం చెప్తాడు, అరే నీకు నేను ఒక పని చెప్తాను, చేస్తావా అంటాడు. ఏంటి చెప్పబోయే అంటే, నేను ఒక మంత్రం చెప్తాను, దాన్ని ఉపాసన చెయ్యు అంట. నాకు ఈయనకేమీ తెలియదు, ఈయనకు సంస్కారం లేదు కాబట్టి. ఆ ఉపాసన చేస్తే దాని ఫలితంగా ఈ కిరాతకుడు ఏమయ్యాడు, వాల్మీకి అటండి సృష్టికర్త అయిన బ్రహ్మకి ఎంత తపశ్శక్తి ఉంటుందో వాల్మీకి అంత తపశ్శక్తి పరుడయ్యాడు. వాల్మీకి బ్రహ్మ సమాన అంటాడు తులసీదాస్. వాల్మీకి సామాన్యమైన ఋషి కాదండి. సృష్టికర్త అయిన బ్రహ్మకి ఎంత కెపాసిటీ ఉందో వాల్మీకి అంత కెపాసిటీ ఉంటుందట. ఈ బోయవాడిని బ్రహ్మ సమానుడిగా చేసింది నారదుడు. ఆయనకి కరుణా దృష్టి లేకపోతే ఈ పని చేసేవాడా? సాధువులలో ఇది సహజం. తోటకాష్టకంలో కూడా కరుణా వరుణాలయమాం పరిపాలయమాం అంటాడు తోటకుడు. గురువు ఎవరండి అండి అంటే కరుణ అనే మేఘాన్ని వర్షిస్తాడు. భగవంతుడు అతిశయ కరుణా నిధానం. వీళ్ళ ముగ్గురులో కరుణ సహజంగా ఉంటుంది. సాధువులో, సద్గురువులో, భగవంతుడిలో. కాబట్టి అర్జున, భక్తుడి యొక్క మరొక లక్షణం ఏంటండి అంటే కరుణ. స్వామీజీ ఇంకా ఏం చెప్పారండి 13లో? నిర్మమః. మహాత్ముడికి నిర్మమః. నిర్మమ అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, శంకర భగవత్పాదులు చెప్తారు, మమ ప్రత్యయ వర్జిత. వర్జిత అంటే విడిచిపెట్టబడినవాడు. ఏంటి స్వామీజీ విడిచిపెట్టేశాడు ఆయన? మమ ప్రత్యయం. మమ ప్రత్యయము అంటే వృత్తి, ఆలోచన. ఏ ఆలోచనని స్వామీజీ భక్తుడు విడిచిపెట్టేశాడు? నాది అన్న ఆలోచన ఎప్పుడో విడిచిపెట్టేశాడండి ఆయన. చూడండి ఆయన నిర్వచనం ఎంత బాగుందో. మమ ప్రత్యయ వర్జిత. నాది అనే ఆలోచనే ఎప్పుడో విడిచిపెట్టేశాడు. నిర్మమ అంటే ఇది. మమ ప్రత్యయ వర్జిత. ఇది ఎలా స్వామీజీ సాధ్యం అంటే, సగుణ భక్తుడు అంటాడంట, సమస్తము భగవంతుడికి సంబంధించిందే, నాదంటూ ఏముంటది అంటాడు ఆయన. ఉపనిషత్తు కూడా చెప్పింది కదండి, కస్యస్విద్ధనం అంటది ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. మనం అంటాం ఇదంతా నాది ధనం, కానీ ఉపనిషత్తు ప్రశ్నించింది, కస్యస్విద్ధనం, ఈ ధనం ఎవరికి చెందిందో నువ్వు ఆలోచించు అంటాడు. ఈ ధనం అంతటికి ఓనరు ఆయన. భక్తుడి దృష్టి ఇలా ఉంటుంది. మరి జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది స్వామి? జ్ఞానికి ఇవన్నీ మాయా స్వరూపం. ఆయన మాయతో అంతగా ఆడడు. ఆయన బ్రహ్మలో రమిస్తాడు. ఇది వీళ్ళి పరాకాష్ట ఒకటే, ఇద్దరికీ మమకారం ఉండదు. నాది అనే ఆలోచన ఇద్దరికీ ఉండదు. ఒక ఆయన ఏమంటాడు, అంతా భగవంతుడిదే కాబట్టి నేను లేనంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, ఈ వస్తు జగత్తంతా మాయా స్వరూపం కాబట్టి నాకెందుకు అది కావాలి? ఆ కల్పితమైన పాము నేను ఎందుకు నిజంగా భావించి దాంతో ఆడాలి? అది భ్రాంతి. రజ్జు సర్ప భ్రాంతిలో సర్పం అనేది భ్రాంతి. ఈ విషయ వస్తువులన్నీ భ్రాంతి స్వరూపం కాబట్టి మమకారం ఆయనకుండదు. జ్ఞానికి రామచరిత మానసులో తులసీదాస్ చెప్తాడు, మమత తరుణ తమీ అంధియారు.
మమకారం అంట అప్పుడే పుట్టిన చీకటితో సమానమట మమత. మరి అప్పుడే పుట్టిన చీకటితో సమానమైన ఈ మమకారంలో ప్రమాదం ఏంటి స్వామీజీ? రాగద్వేష ఊరుక సుఖకారి 2 గబ్బిలాలు అందులో పరుగుపెడతాయంట ఈ చీకట్లో. ఏంటి స్వామీజీ ఆ గబ్బిలాలు? రాగము ద్వేషము, రాగము ద్వేషము. ఈ 2 గబ్బిలాలు ఆడటానికి ఆధారం ఏంటండి అంటే ఈ మమత అనే కారు చీకటి. ఆయన వర్ణిస్తాడు. కానీ కరెక్ట్ సంబంధం అండి అది. గబ్బిలాలు వెలుగులో ఎగరవు, చీకటిలోనే ఎగురుతాయి. వాటికి చీకటి కావాలి. ఈ రాగద్వేషాలు అనే గబ్బిలాలు ఎగరాలండి అంటే మమకారము అనే చీకటి దానికి సపోర్ట్. అది పోయింది అంటే ఇవి పోతాయి. అది పోవాలి అంటే ఏం చేయాలి స్వామి అండి అంటే నిజాన్ని గ్రహించాలి. సర్వ వస్తు జగత్తు కూడా భగవంతుడి యొక్క ప్రసాదం. కస్య స్విద్ధనం. అందుకే వేమన ఒక మాట అంటాడు, భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు అంటాడు ఆయన. ఒక రైతు వెళ్ళాడంట పొలానికి, 10 ఎకరం భూమి ఉందంట ఆయనకి. వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఈ భూమి నాది అంటే ఆ భూమి నవ్వుతుందంట. ఒరే మీ తాత చాన్నాళ్ళు ఎలాగే వచ్చి ఇది నాది, ఇది నాది అన్నాడు, వాడు పోయాడు. మీ నాన్న చాన్నాళ్ళు వచ్చి ఇది నాది, ఇది నాది అన్నాడు, వాడు పోయాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు, నువ్వు మళ్ళీ నాలోనే కలుస్తావు. నిజం నేను, మీరు నా మీద ఆడుతున్నారు. అర్థం ఏంటండి అంటే ఈ సమస్తము భగవంతుడిది. అంటే వ్యవహారంలో ఇవన్నీ అవసరమేలేండి, అలాగని కాదు. ఆ పొసెసివ్నెస్ అనేది ఒక రకమైన అమాయకత్వమేలేండి మనది. భూమి మనది ఎలా అవుతుందండి? ఎప్పుడు అనాది నుంచి ఉన్నది అది కదా. నిజం చూస్తే అనాది నుంచి ఉన్న వస్తువే అయినా ఇప్పుడు మనం ఇది నాది, పోనీ నాది అంటే కొంత నయం, నాది అని ఇంక అక్కడి నుంచి దానికి యాడ్ చేస్తుంటాం. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను అది, నువ్వు ఇది, అలా మన చుట్టూ ఆ ఉచ్చుని పెంచుకుంటాం. మమకారం కొన్న ప్రమాదం ఇది. కానీ ఫ్యాక్ట్ చెప్పండి, భూమి మనదా? అనాది వస్తువు. అన్నీ అంతే. చివరికి శరీరము, ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ భగవంతుడి యొక్క ఆస్తి. రెంటకు దిగాం ఇందులో, ఈ ఇంట్లో. ఇవన్నీ మనం సృష్టించామండి. రెంటకు దిగి ఓనర్లమయ్యి అహంభావాన్ని ప్రదర్శిస్తాం. నావి, నేను ఇంత అందంగా ఉంటాను, నువ్వేం బాగోపో. ఈ పైన మెరుగు చూసినంతసేపు ఇదే. కానీ ఇవన్నీ ఆడటానికి ప్రధానమైన వస్తువు ఆయనే. అది ఉన్నన్నాళ్ళే ఇది శివస్వరూపం. ఆ బయటికి పోనివ్వండి, తర్వాత మేకప్ వేయండి. వేగం తీసేస్తే బాగుందండి, వాసన వచ్చేస్తుంది అంటారు చుట్టూన్న వాళ్ళందరూ. కొందరైతే ఒప్పుకోరు, అర్జెంట్ తీసేయండి అంటారు. అదేంటంటే నిన్నటి వరకు మీరిద్దరు ఫ్రెండ్సేగా అంటాం మనం. అది నిన్నటి వరకు. ఆయన పోయాడు మా ఫ్రెండ్. నాది వెనకతల రహస్యాలు ఇవన్నీ. కాబట్టి ఆయనకు ఆ వృత్తి జ్ఞాన బుద్ధితో తీసి పడేస్తాడు. నిర్మమః. బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుడు అంటాడు, అధ్యాసపూర్వక వ్యవహారి అట జీవుడు. ఈ వ్యవహారం అంతా చేస్తాం కదండి, ఈ వ్యవహారం అంతా ప్రారంభం అవ్వకముందే ఒక కాన్సెప్షన్ పెట్టుకొని మనం వెళ్తామంట. అదేంటి స్వామీజీ అండి అంటే అధ్యాసం. అధ్యాసం అంటే నాకు చెందనది నాది అనుకునే వృత్తితోనే ఈ ప్రయాణం స్టార్ట్ చేస్తామట. నీకు చెందనది నీది అని ఏమనుకున్నావు? ఎక్కడి నుంచి అయ్యా అంటే శరీరం నుంచి అంటాడు. కాబట్టి ఈ వ్యవహారం అంతా ఒక అధ్యాసం. ఆ జ్ఞానము ఉంటే దాని ఫలం ఏంటి స్వామీజీ అంటే దాని ఫలము ఈ పొసెసివ్నెస్ మనలో పోవాలి. పొసెసివ్నెస్ అంటే నాది 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 అనే ఈ పరిగ్రహణం ఏదైతే ఉంటుందో ఈ పరిగ్రహణం నుంచి మనం బయటపడాలి అని చెప్తారు. యోగ సూత్రాల్లో కూడా ఎవరైనా ధ్యానం చేయడానికి సిద్ధమయ్యాడు అనుకోండి, ఆ ధ్యానికి ఉండవలసిన ఒక లక్షణం ఏంటండి అంటే అపరిగ్రహము అంటాడు. అపరిగ్రహం అంటే
ఎక్కువ వస్తువులు నావి అనే సూక్ష్మమైన వృత్తులు మనం పెట్టుకుంటాం కదండి లోపట, వాడు ధ్యానానికి పనికిరాడట. ఎందుకు స్వామి అంటే వాడు ధ్యానం చేస్తున్నప్పుడు అవే మొక్కలై పుట్టి వాటి మీద ధ్యానం చేసుకుంటాడు. ఆయన ధ్యానానికి పరిగ్రహ బుద్ధి పనికిరాడు అంటాడు పతంజలి. అపరిగ్రహము ఉండాలి. అంటే ఆయనకు సహజంగా ఉండవలసిన లక్షణం ఏంటండి అంటే, ఇవన్నీ నావి, ఇవన్నీ నేను కలిగి ఉన్నాను అనే బుద్ధిని దాటి ఉండాలి. నిజానికి ఇదంతా కూడా భగవంతుడు. భూమి ఒక ఎగ్జాంపులే నేను ఇచ్చా. అది ఆహారమే తీసుకోండి, రోజు తింటున్న ఆహారమే నాది అంటావు, నీదా ఇది కాదుగా. మనం చేయగలమా అండి? ఒక్క బియ్యం గింజను మనం తయారు చేయగలమా? ఒక్క బియ్యం గింజ, ఒక్క నీటి బొట్టు. సత్యమైతే ఆయనదే సర్వము. కాబట్టి ఆ వృత్తిని బయట పడేయండి. వస్తువులు విషయాలు నువ్వు వద్దన్నా కాదన్నా మన చుట్టూ ఆడుతాయి, అంతా ఆయనదే. గురు నానక్ వాళ్ళ నాన్నగారికి దుకాణం ఉండేదట, కొట్టు. ఒకరోజు ఈ అబ్బాయిని కొట్లో కూర్చోపెట్టి, అరే నాకు కొంచెం పని ఉంది బయటకు వెళ్తాను, నువ్వు అకౌంట్స్ చూడరా అన్నాడంట. ఈ అబ్బాయి ఇంక కుర్రపిల్లాడు, 13, 15, 16 అలాంటి వయసు. నానక్ గారు అక్కడ కొట్లో కూర్చున్నారు గల్లాపెట్టి దగ్గర. కూర్చొని వచ్చిన వాళ్ళ దగ్గర ఏదో తీసుకోవటం ఇవ్వటం చేస్తున్నాడు. చేసి ఇలా ఇస్తుంటాం కదండి, రూపాయలు ఎవరికో ఇస్తున్నాడు. 1, 2, 3, 4, 10, 11, 12, 13 అని ఇచ్చాడంటే ఇలా 13వ కాయిన్ 13 అని ఇలా ఇచ్చి సమాధిలోకి వెళ్ళిపోయాడంటే ఆయన. 13 అంటే ఇదంతా నీదే, 13. ఇంకా అప్పటి నుంచి ఒక్క మాటే అంటున్నాడంట ఆయన, 13, 13, 13, 13. సమాధి మహాత్ముల లక్షణాలు ఇలా ఉంటాయి. అంటే విషయాలన్నీ చూస్తున్నప్పుడు చూడండి, వృత్తి భేదం ఎంత డిఫరెన్స్ ఉంది. విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఇది భగవంతుడు, ఇది భగవంతుడు, ఇది భగవంతుడు అని చూస్తాడు ఆయన. అలా భావ సమాధిలోకి వెళ్ళి సాయంత్రం వరకు ఉండిపోయాడంట ఆయన లైఫ్ లో. పొద్దుపోయాక ఆయన తండ్రి వస్తాడు, కొడుకు ఏం వెలగబెట్టాడని చూస్తే అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయేవంట. అంతటి మహాత్ముడు ఆయన. మామ అనేది ఎక్కడా ఉండదు, మళ్ళీ లోపటే ఉండదు. జ్ఞాన దృష్టి కాదు, ఆ భక్తి భావన, ఇది నిజంగా ఆయనది అని అలా మేనిఫెస్ట్ అయ్యేది వాళ్ళు. నిర్మమః నిరహంకార. నిరహంకార అంటే నిర్గత అహం ప్రత్యయ. ఈ అహం ప్రత్యయం ఉంటుంది కదండి, అహం 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 అనే వృత్తి నిర్గతం. నిర్గతం అంటే డిసపియర్డ్, అది ఎప్పుడో మాయమైపోయింది. వాళ్ళలో ఈ అహం ప్రత్యయం నిర్గతము అంటే ఎప్పుడో డిసపియర్ అయిపోయింది. వాళ్ళు నిరహంకారి. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఆ మహాకర్త యొక్క ఆజ్ఞ వల్లనే ఇదంతా జరుగుతుంది అని తన అభిమానం ఆయనకి ఇంక లేదు. అభిమాన వర్జితుడు అయిపోయాడు, అహం భావమే లేదు ఆయనకి అని పెద్దవాళ్ళు చెప్తారు. మా స్వామీజీ ఒక స్టోరీ చెప్పారు. ఏంటి స్వామీజీ ఆ స్టోరీ అంటే, ఒక ఊర్లో ఒక ప్రసిద్ధమైన శిల్పి ఉండేవాడంట. శిల్పి అంటే బాగా బొమ్మలు చెక్కేవాడు. ఈ శిల్పి దగ్గరికి ఒకరోజు ఒక జ్యోతిషుడు వచ్చాడంట. జ్యోతిషుడు వచ్చి, శిల్పి గారు మీ జాతకంలో ఒక దోషం కనబడుతుంది అన్నాడంట. ఏంట్రా అబ్బాయి దోషం అండి అంటే, ఇంకొక వారం రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అన్నాడంట జ్యోతిషుడు ఈ శిల్పితో. శిల్పి కొంచెం భయపడ్డాడు. అరే వారం రోజుల్లో నేను చచ్చిపోతే ఎలాగ, దీనికి ఏదైనా హెల్ప్ నువ్వు చెయ్యి, తరుణోపాయం ఏంటి చెప్పు అంటే, ఈ జ్యోతిషుడు అన్నాడంటే, నువ్వు గొప్ప శిల్పివి కదా, నీలాంటి శిల్పాలనే ఒక 150 తయారు చేసుకో ఈ వారం రోజుల్లో. అవి ఎలాగ ఉన్నాయో ఆ శిల్పాలు అదే రకంగా నువ్వు మఠం వేసుకుని వాటి మధ్యలో కూర్చో. ఎవరు? శిల్పి. జ్యోతిషుడు శిల్పికి ఇస్తున్న సలహా.
యమధర్మరాజు వచ్చినప్పుడు ఇవన్నీ శిల్పాలే కావాలనుకొని వెళ్ళిపోతాడు, నువ్వేమో మరణం నుంచి తప్పించుకోవచ్చు అని జ్యోతిషుడు శిల్పికి చెప్పాడంట. శిల్పి అన్నాడంటే, ఓహో ఇది అంతా నా చేతిలో పని, వారం రోజులు కష్టపడి ప్రాణం కాపాడుకోవాలి కదా అని 100 విగ్రహాలు తయారు చేశాడంటే ఒకేలాంటి చేసి ఆ మృత్యు గడియ వస్తునేటప్పుడు వాటి మధ్య అవి ఎలా ఉన్నాయి 100 లాగానే ఈయన కూడా అలాగే కూర్చున్నాడు శిల్పి. శిల్పి కూర్చున్నప్పుడు యమదూతలు వచ్చారంట కదా. యమదూతలు వచ్చి చుట్టూ చూశారంట, అరే ఇప్పుడు మనం తీసుకెళ్లవలసిన బాడీ ఏది, అన్నీ ఒకలాగే ఉన్నాయి అంటే ఎంత కన్ఫ్యూజన్ అనుకొని వాళ్ళేమో అయ్యో మేము బాగా కన్ఫ్యూజ్ అయిపోయామని వాళ్ళ గురువు గారికి ఫోన్ చేశారంట యమధర్మరాజుకి. స్వామి మీరే ఈ పజిల్ సాల్వ్ చేయాలి, మేము కానీ ఎవరు ఎంత అంత మాయలాగా ఉంది ఇదంతా అంటే యమధర్మరాజు వచ్చాడంట. ఎంత బాగుంది అనుకున్నాడంట. ఏమిట్రా ప్రాబ్లం అంటే, ఏంటి స్వామి గుర్తుపట్టలేకపోతున్నాడు, మనవాడు ఎక్కడున్నాడు తెలియట్లేదు అన్నాడు. ఓ ఇంతేనా, నేను చూడండి ఇప్పుడు చేస్తాను అన్నాడు. యమధర్మరాజు కొంచెం గట్టిగా వాటి ముందు నిలబడి కొంచెం గట్టిగా 4 మాటలు అన్నాడంట. ఇంత అందమైన శిల్పాలని నేను దేవలోకంలో చూడలేదు, పితృలోకాల్లో చూడలేదు, యక్షలోకాల్లో చూడలేదు. ఆహాహాహా ఏమి సౌందర్యమైన శిల్పాలు, ఏమి సౌందర్యమైన శిల్పాలు, శిల్పాలే ఇంత బాగున్నాయండి అంటే వీటిని తయారు చేసిన వ్యక్తి ఎవరో కానీ నాకు తెలుసుంటే నేను ఎంత ఆనందపడును అనగానే లేచిపోయాడు. స్వామి నేనే అన్నాడు, నువ్వు రారా బయటికి అని తీసుకుపోయేటంటే యమలోకం. అహంకారం ఏంటండి అంటే సమాధిలో ఉన్నప్పటికీ కూడా అయ్యా ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అంటే నేనున్నా, నన్ను బయటకు వస్తుంది వృత్తి. నేనున్నాను గాఢ నిద్రలోనైనా చూడండి, ఏమండి రామారావు గారు ఉన్నారా అని చిన్న సౌండ్ మనసుకు తగలగానే 100 మంది పడుకొని ఆ రామారావే లేస్తాడు. అవునా? దీని పేరు అహం ప్రత్యయం. ఈ మహాత్ముడు నిర్గత అహం ప్రత్యయ. అహం ప్రత్యయమే డిసప్పియర్ అయిపోయిందంటే ఇప్పుడు అంటే ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప సాధన చేశాడు. మరి ఏం ప్రత్యయం ఉంటుంది స్వామి? బ్రహ్మ వృత్తే ఉంటుంది. ఆ లైట్ పడితేనే ఈ చీకటి మాయమైపోయింది. సమ దుఃఖ సుఖ క్షమి ఆయనకున్న మిగతా లక్షణాలు అవి రేపటి సత్సంగంలో మనం చూద్దాం. సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా సమానంగా స్వీకరిస్తాడు. క్షమి, అందరినీ క్షమిస్తాడు ఆయన. గొప్ప వాళ్ళకు ఉండే లక్షణం క్షమాగుణం. స్వామివారు అనేవారు ఎప్పుడు కూడా చోటనుకో ఉత్పాత, చిన్న ఉత్పాతాన్ని సృష్టిస్తున్నాడంటే వాడు స్వల్పుడు అల్పుడు అని అర్థం, భరిస్తున్నాడంటే వాడు గొప్పవాడు అని అర్థమట క్షమకి అని చెబుతూ భృగు మహర్షి నారాయణుడిని తన్నేశాడట. కథలో మనం విన్నాం. భృగు నారాయణుడు వక్షస్థలం మీద తన్నాడు. తంటే నారాయణుడు వార్చాడు. మనమేమనుకుంటాం, తన్నినవాడు గొప్ప, తన్నించుకునేవాడు తక్కువ అంటాం. ఆహా, క్షమించడం గొప్పవాడి లక్షణం, ఉత్పాతం సృష్టించడం అల్పుడి లక్షణం. సంఘంలో ఇది చిన్న తేడా, మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. వీడు విన్ అయిపోయాడు స్వామి, వాడు లూజ్ అయిపోయాడు స్వామి అంటాం. కాదు, వాడు సహించాడు, వీడు సహించలేకపోయాడు. మన ఇంట్లో కూడా మనకి వృత్తి చాలా అవసరం అండి. సామాన్యులుగా చెప్తున్నాను, ఎక్కువ కాలం ఎక్కువ మందితో సౌభ్రాతృత్వంగా మనం సాగాలి అంటే మనం మెల్లగా ఓర్చుకోవడం నేర్చాలి. పృథ్వీమాత మనల్ని అలా ఓరుస్తుందట. కొంచెం వాళ్ళది తప్పే అయినప్పటికీ కూడా మనం ఓర్చే నేర్పరితనం నేర్చామంటే మనం పరిపక్వం అవుతున్నట్టు లెక్క, పండుతున్నట్టు లెక్క. దాని పేరు వృద్ధాప్యం. కాబట్టి క్షమించడం గొప్ప వాళ్ళ లక్షణం, ఉత్పాతం సృష్టించడం చిన్న వాళ్ళ లక్షణం అంటారు. మహాత్ముడికి ఎంత క్షమ ఉంటుందో, గొప్ప వాళ్ళ లక్షణం ఉంది క్షమాగుణం మాత్రం. దే ఫర్గివ్ ఎవ్రీథింగ్, అందరినీ క్షమించగలరు. ఇవన్నీ భక్త లక్షణాలుగా స్వామి చెప్పడం జరిగింది. రేపటి సత్సంగంలో మరికొన్ని చూద్దాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.